ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పొద్దునని చెప్తాను వేసి పంపించాను. పొద్దున ముగ్గురు బాగా రాలేదు. ఆయనగా వస్తాను. ఆయనకి ఎవరు చేసి పెట్టారు కదా, ఇంకా రాలేదు. పోరాని చెప్తాను. హలో, మీకు నేను కొనియాలని చెప్పాను కదండి. మీ దానికి నేను వేరే వాళ్ళు చెప్పాను కదా, వచ్చేసా. ఏంటిది ఉదయం ఫోన్ చేశాను, ఇప్పుడే వచ్చేది? పక్కన అపార్ట్మెంట్ లో పని ఎక్కువగా ఉంది, అందుకనే లేట్గా రావాలి. అక్కడ పని ఎక్కువగా ఉంటే ఇక్కడ ఏం చేస్తావయ్యా నువ్వు? ఎందుకు చేయం మేడం, ఎంత పని ఉన్నా ఎక్కడ పని అక్కడే చేస్తాం. సరే చూద్దాంలే. పని చేస్తుంటే మీరే చూస్తారా నా ఫలితాలం? మా మిక్సీ ఉంటుంది, అది పాడైపోయింది, నన్ను బాగు చేస్తారా మీరు? ఎందుకు చేయండి మేడం, ముందు దాన్ని తీసుకురండి. తీసుకొస్తాను కానీ సరి చేస్తారా మీరు? ఓ ఎలాంటి ప్రాబ్లం అయినా చిటికలో సాల్వ్ చేసేస్తా. అవునా మేడం, ఎవరైనా ఏదైనా పని చేస్తే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోను నేను. అవునా, ఓహో హనుమంతుడివే నువ్వు. నీ లోపలికి వచ్చి కూర్చోండి. కూర్చోవడం ఎందుకు మేడం, ముందు ఆ పని ఏంటో చెప్పండి, టక్కగా కానిచేద్దాం. ఏంటయ్యా నువ్వు నాకంటే ఎక్కువ తొందరపడుతున్నావు? ఇంతకీ పెట్టిందా నీకు? లేదు మేడం. ఏంటి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే అంత తొందరపడుతున్నావు? నిజానంగా చేసి అన్నీ వెళ్ళింది. సరే మేడం, సరే పని పూర్తి చేసినాకే వెళ్తా. నువ్వు ఎలక్ట్రిసిటీ పనేనా ఇంకేమైనా చేస్తావా? మాది పక్కన పల్లెటూరు మేడం, నీళ్ళంతా భూములు బీడు పడి ఉంటుంది, ఈ బీడు పడ్డ భూములు నీళ్లు తరుగుతా ఉంటాను. అబ్బో, నువ్వు చాలా పెద్ద హనుమంతుడివే. ఇలాంటి పని కాదు మేడం, ఒక్కసారి ఏదైనా పని చెప్పారంటే మళ్ళీ నువ్వే కావాలని ఆ పని నాజాదే చేయించుకున్నంత పెద్ద పనిమంతుంది. సరే మంచిగా చేస్తాను, ఇక్కడే ఉంది, ఓకేనా? ఇదిగో ఫ్రిడ్జ్ నీళ్ళు ఉంటాయి. చల్లగా ఉంది, మంచినీళ్ళు చలవ లేదా నీ చేతిలో చలవ, కానీ ప్రాణానికి హాయిగా ఉంది. ఆగలేకపోతున్నానే వేగమందుకో చకచక. నా చేతి నీళ్లు తాగి ఎంతో మంది ఎక్కడికో వెళ్ళిపోయారు. మరి అయితే మేడం నేను కూడా అంతేనా? అంతేగా అంతేగా అంతేగా. మేడం, ఒక చిన్న అనుమానం. ఏంటో చెప్పు. ఈ అవార్డులన్నీ మీకు వచ్చినాయనా మేడం? సార్కి వచ్చినాయి అనుకుంటున్నాను మేడం. ఆయన సీన్ లేదు. ఒకనొక టైంలో నేను ఒక వెలుగు వెలిగినప్పుడు నా వెంటబడి ఇచ్చారు ఆ అవార్డులు. అవార్డులు ఎలా వచ్చినాయో ఇప్పుడు అర్థమైందన్నమాట. ఏమిటయ్యా నువ్వు అనేది? అదే మేడం, ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయా లేదా అంటున్నా. అదేదో బాగు చేయాలన్నారుగా మేడం, ముందర తీసుకొస్తే దాన్ని పూర్తిగా బాగు చేసి ఆయిలింగ్ చేసి శుభ్రం చేస్తాను. అలాగే, అదంత పెద్ద పనేం కాదు. జస్ట్ కొద్దిగా క్లీన్ చేసేసి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోద్ది.
మరి అంతకాడికి ఆ పని ఏదో సార్కి చెప్తే సార్ చేస్తాడుగా మేడం, నాకు చెప్పడం ఎందుకు? సారు కొంచెం బిజీగా ఉండి పట్టించుకోవట్లేదు, లేకపోతే అన్ని ఆయనే చేసేవాడు. మేడం గారు, ఇల్లు మాత్రం చాలా అందంగా ఉంది. ఏమన్నా మేము ఇలా ఏమనుకున్నాము? మేము ఇలా ఏమనుకున్నాము? ఏంటి మేడం ఏదో అనుకుంటున్నారే? ఏముంది, ఏమీ లేదు. అదేదో మిక్సీ రిపేర్ ఉందన్నారు కదా, తీసుకొస్తే తొందరగా చేసి పెడతాను. నేను వెళ్ళాలి, నాకు వేరే పని ఉంది. ఏంటయ్యా నువ్వు రావడమే లేట్ గా వచ్చావు, అక్కడెక్కడో పని ఉందన్నావు, ఇక్కడికి వచ్చి అడావిడి చేస్తున్నావు, మళ్ళీ ఇక్కడ పూర్తి కాకుండానే వెళ్ళిపోతాను అంటున్నావు. అసలు ఏంటయ్యా నువ్వు? ఏ పని పూర్తిగా చేయవా? ఏంటి మేడం పద్దాకా పని చేస్తే మాకు తెలిసింది ఆ బాధేంటి, మీకేం తెలిసింది? ఆ పని చేయండి ఈ పని చేయండి అంటారు, ఆ పని చేసేవాడికి తెలిసింది ఆ పని లోతు ఏంటో, దాంట్లో ఉన్న బాధ ఏంటో. అబ్బో పెద్ద వచ్చాడండి పనిమంతుడు. ఏంటి మేడం నన్ను చూస్తుంటే పని చేసేవాళ్ళ కనిపించట్లేదా? ఏమనిపిస్తుంది? మొత్తం మాటలు తప్ప. పని చెయ్యాలని ఉంటే లోపలికి వెళ్ళి తీసుకొచ్చి దబదబా చేసేస్తారు. కానీ ఏం చేస్తున్నావు అసలు? దబదబా లోపలికి వెళ్ళి తీసుకొచ్చి చెయ్యాలని తెలీదా? ఏంటి మేడం మీ ఇంట్లో ఊరి గబగబా చేయాలంటే ఎట్లా చేస్తాం మేము? మీరే చెప్పి ఏ పని చేయాలో చేయించుకోవాలి కానీ మాకెట్టా తెలుస్తుంది? అబ్బో పనిమంతుడు. మీరే ఏం పని కావాలో చెప్పి చేయించుకోవాలి కానీ మాకెట్టా తెలుస్తుంది? అబ్బో వచ్చాడు పనిమంతుడు. మీకు నిజమైన ఎలక్ట్రీషియన్ అనుకుంటున్నారు కదా? అవునా? కాదు కాదు, ఇంకేమిటి? నేను మీ ఫ్రెండ్ పొద్దు వాళ్ళ కజిన్ ని సర్ప్రైజ్ ఇద్దామని, మీతో ఒక చిన్న ప్రాంక్ చేపిద్దామని ఇలా వచ్చాను. అందుకు అక్కడ పెట్టాను, కెమెరా చూడండి ఒకసారి. హాయ్ చెప్పండి. మాది ఎస్విజే టీవీ యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో ఒక కాన్సెప్ట్ చేద్దామని మా సిస్టమ్ అడిగితే సరదాగా ఏం చేయకూడదని నేను చెప్తాను అంది, అందుకే వచ్చాను. ఓకే హాయ్ చెప్పండి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మాది ఎస్విజే టీవీ గుంటూరు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఒక మంచి ప్రాంక్గా చేసాం మేడం గారితో సరదాగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి ఏమనుకుంటున్నారు, బాగుందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం గారి మాటల్లో కూడా ఒక చిన్న మాట తీసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది నిజంగా నేను ప్రాంక్ అనుకోలేదు, కానీ చాలా థ్రిల్గా ఉంది. నేను రియలే అనుకున్నాను, కానీ ఇది ప్రాంక్ అని తెలీదు. కానీ చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మేడం గారు, ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ ఎస్విజే టీవీ గుంటూరులో అప్లోడ్ పెడదాం అనుకుంటున్నాను. అప్లోడ్ పెట్టేయమంటారా యూట్యూబ్లోకి? ఓకేనండి, పెట్టేయండి. చాలా థ్రిల్లింగ్గా ఉంది, వీడియో కూడా చాలా బాగుంది కాబట్టి పెట్టండి. కాన్సెప్ట్ కూడా వాళ్ళకి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ ఎస్విజే టీవీ గుంటూరు. ఓకే.